కర్ణాటక రాజకీయాల్లో భారీ కుదుపు, దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న సిద్ధరామయ్య శకం ముగియనుంది. గత కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా నడుస్తున్న హైడ్రామాకు ఎట్టకెలకు తెరపడింది. హైకమాండ్ ఆదేశాల మేరకు కర్ణాటక ముఖ్యమంత్రి పదవికి సిద్ధరామయ్య నేడు రాజీనామా చేయనున్నారు. మధ్యాహ్నం 3 గంటల తర్వాత ఆయన రాజ్భవన్ కు వెళ్లి తన రాజీనామా లేఖను గవర్నర్ దావన్ చంద్ గెహ్లాట్ కు సమర్పించనున్నారు. 2023 ఎన్నికల సమయంలో చేసుకున్న 50-50 అధికార మార్పిడి ఒప్పందంలో భాగంగానే ఈ కీలక పరిణామం చోటు చేసుకుంది. సిద్ధరామయ్యను త్వరలోనే రాజ్యసభకు పంపి కేంద్ర రాజకీయాల్లోకి తీసుకోనున్నట్లు అధిష్టానం హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక కర్ణాటక నూతన ముఖ్యమంత్రిగా డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ పగ్గాలు చేపట్టడం దాదాపు ఖాయమైంది. సిద్ధరామయ్య రాజీనామా అనంతరం కాంగ్రెస్ శాసనసభాపక్షం సమావేశమై డీకే శివకుమార్ ను తమ నూతన నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అంతా అనుకున్నట్లు జరిగితే ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సిద్ధరామయ్య రాజీనామా వార్తల్లో బెంగళూరులోని ఆయన నివాసం వద్ద అభిమానులు, కార్యకర్తలు భారీగా ఆందోళనకు దిగడంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. గత కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా నడుస్తున్న హైడ్రామాకు ఎట్టకెలకు తెరపడింది. హైకమాండ్ ఆదేశాల మేరకు కర్ణాటక ముఖ్యమంత్రి పదవికి సిద్ధరామయ్య నేడు రాజీనామా చేయనున్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు, కర్ణాటక ముఖ్యమంత్రి మార్పు దాదాపు ఖాయమైనట్టు తెలుస్తుంది. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకి సిద్ధరామయ్య గవర్నర్ అపాయింట్మెంట్ అడిగినట్టు తెలుస్తుంది. అయితే గవర్నర్ అత్యవసరంగా ముంబై వెళ్ళారని చెప్పేసి వార్తలు అయితే వస్తున్నాయి. చూడాలి మరి అందుబాటులో ఉంటారా, సిద్ధరామయ్యకి అపాయింట్మెంట్ ఇస్తారా, ఇవ్వరా అనేది మనకి తర్వాత తెలిసే అవకాశం. అయితే గత కొన్ని రోజుల నుంచి కూడా కర్ణాటక సీఎం మార్పు దాదాపుగా ఖరారైనట్లుగా కూడా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అయితే సిద్ధరామయ్య వర్గీయులు సిద్ధరామయ్య దాన్ని ఖండిస్తూ వచ్చారు. డీకే శివకుమార్ లైన్ క్లియర్ అయింది. త్వరలోనే ముఖ్యమంత్రిగా ఆయన